ముందు ఫిరాయింపులు మొదలు పెట్టిందెవరు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తలసానిని రాజీనామా చేయించకుండా మంత్రిని చేసినట్లు గుర్తు చేశారు. 46 మందిని రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేశారన్నారు. ఎమ్మెల్సీలను అలాగే చేర్చుకున్నారన్నారు. వాళ్లు పార్టీని కూలగొట్టిండ్రు, మేము బీఆర్ఎస్ ను కూలగొడతామని స్పష్టం చేశారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి అందరూ కాంగ్రెస్ లోకి వస్తారని షబ్బీర్ అలీ కామెంట్స్ చేశారు. కేటీఆర్ గారే ఛాలెంజ్ చేసినారు. 6 మాసాల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. మేము చెప్పలే, ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. మీరు పేపర్లు చూడండి. మేము ఇంకా ప్రమాణ స్వీకారం కాయన 2 దినాలకి స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ గవర్నమెంట్ కు పడగొట్టేస్తా. మేమేం చేయాలా? ఆయన ఒకడు వచ్చి ఛాలెంజ్ చేసి హై కోయి ఛాలెంజ్ కర్రు పైల్వాన్ అని అన్నాక మేము పైల్వాన్ అప్పుడు పైల్వాన్ గిరి చూపించాలి కదనా. कोई है गिराने वाला अंటున్నాడు. హై బల్కి హమ్ भी सामने जाके నీకు మంది బుద్ధి చెప్తున్నాం. బుద్ధి చెప్పి వచ్చిన వాళ్ళకు తీసుకుంటున్నాం. నువ్వైతే కొన్నావు బజార్లో కొన్నట్టు అందరికి అంగడి బజార్లో. మేమైతే రెస్పెక్ట్ గా వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో మాట్లాడుకుంటూనే మేము తీసుకుంటున్నాం. కానీ ఛాలెంజ్ ఎవరు చేసినారు? 6 months లోపల ఈ ప్రభుత్వాన్ని పడగొడుతున్నా అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. దానికి జవాబు మేము కూడా బిడ్డ మా పడగొడతావా, మేము నీ పడగొడతాం చూడు మా తమ్ము అని ఆయన ఒక డేట్ ఫిక్స్ చేయండి. నాకు నేను మీరు చేస్తా. ఒకవేళ ఛాలెంజ్ ఉంటే నేను రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతాను. మళ్ళా రాజకీయం మాట్లాడను. ఒకవేళ ఫస్ట్ టైంలో కానీ సెకండ్ టైంలో కానీ 1 day అని చెప్తే నువ్వు జమ చేసుకుంటూ వచ్చినావు. ఇట్లా 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 డేట్ వైజ్ చెప్తా. డేట్ వైజ్ ఇచ్చినాక క్లబ్ చేసుకున్నావు. 12 కాగానే స్పీకర్ దగ్గర పోయాడు. అట్లనే ఎమ్మెల్సీ అంతే. ఒక్క దినం కాలే నీకు అంటే జమ చేసుకున్నావు. ఆడ కూడా అది రుజువు చేయకుంటే నేను రాజకీయం నుంచి వెళ్ళిపోతాను. మరి నువ్వేం చేస్తావు? నీకే వదిలేస్తున్నావు. కానీ నోరు బంద్ చేయి. నెక్స్ట్ టైం నోరు చేసి పెట్టావా మరి నువ్వు బాగుండదు. లేకుంటే నాతో డిబేట్ చేయి, లేకుంటే మాట్లాడడం బంద్ చేయి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారే ఛాలెంజ్ చేసినారు. 6 మాసాల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. మేము చెప్పలే, ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. మీరు పేపర్లు చూడండి. మేము ఇంకా ప్రమాణ స్వీకారం కాయన 2 దినాలకి స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ గవర్నమెంట్ కు పడగొట్టేస్తా.